హలో ఫ్రెండ్స్, కౌశికి కేదార్తో ఇలా అంటుంది. కేదార్, నిన్ను మన ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సీఈఓ చేస్తున్నాను, సైన్ చేయని అంటుంది. అంటే అప్పుడు కేదార్ ధాత్రి వైపు చూస్తే ధాత్రి నవ్వుతూ చేయమని తలూపుతుంది. సైన్ చేయబోతుండగా ఇంతలో యువరాజు వచ్చి పేపర్స్ని విసిరి కొడతాడు. విసిరి కొడితే అప్పుడు యువరాజుని చూసి కౌశికి యువరాజ్ అని సంతోషపడుతుంది. అక్క, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటలు, చేసిన పనులు ఇక చాలు అంటాడు. యువరాజుని చూసి నిషి సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా చేసిన పనులు చాలు అని చెప్పి కేదార్ వైపు తిరిగి, రే మీకు ఇంతవరకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో నుంచి బయటకు మర్యాదగా వెళ్ళిపోండిరా అని అంటే, నేను చెప్పేది ఒక్కసారి విను రాజా అని కేదార్ అంటే, మాట్లాడాలి ఏం లేవు, మర్యాదగా బయటకు వెళ్తారా లేదా, లేదా మెడపెట్టి బయటకు గెంటమంటారా అని మెడపట్టుకోబోతుండగా యువరాజ్ అని కౌశికి కోపంగా అరుస్తుంది. అరిస్తే అప్పుడు కౌశికి యువరాజుకి అందుగురు పెట్టి, అక్క, నా గుర్తింపుకు అడ్డొస్తే ఎవరైనా సరే, నిన్నైనా సరే నేను చంపడానికి కూడా వెనుకాడను అని అంటాడు. కౌశికి షాక్ అవుతుంది. అలాగే వైజయంతి, కమలాకర్ వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. సుధాకర్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. మరి యువరాజు నిజ స్వరూపం కౌశికి తెలియనుందా, లేదంటే ఇదంతా కళ నిజమా అనేది ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.